జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా మనం ఒక మంచి మాటని విన్నప్పుడు దానిని మన మనసులో పదిలపరుచుకోవడం అనేది మన బాధ్యత. అందుకోసమనే మనకి స్కూళ్ళల్లో కాలేజెస్లో మనకి టీచర్లు చెప్పేటప్పుడు చేతిలో ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెన్ను పెట్టుకుండా ఎక్కడ నువ్వు ఉండేటప్పుడు ఏ మంచి నీకు కనిపించినా వినిపించినా ఎవరు చెప్పినా మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అది మనకి జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం లేకపోవచ్చు. దాన్ని మనసులో మనకి పదిలపరుచుకోవడానికి తగ్గట్టుగా చేసుకునేటంత వరకు దాన్ని ఎక్కడో ఒక చోట రికార్డ్ చేసి పెట్టుకోవాలి అని అంటారు. సరే, ఇది మనం ఏదైనా ఒక నోట్ చేసుకుంటాం. దాన్ని మనస్సులో పట్టించేది ఎట్లా, ఎలా మనస్సులో అది స్థిరంగా ఉండేట్టు చేసుకోవాలి, ఆ చేసుకునే ప్రాసెస్కి మననము అని పేరు పెట్టారు. అంటే ఏదైనా ఒక మంచి మాట మనం విన్నప్పుడు శృతస్య అర్థస్య యుక్తిభిః ఇదం ఇత్థం ఇతి మనసి స్థాపనం మననం అని అంటారు. దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు. ఏది మనం విన్నామో ఇది మనకి మంచిది అని అనిపించినప్పుడు ఇది ఇలా మంచిది, ఇది నా దగ్గర ఉండాలి, అలా ఉండడానికి తగ్గట్టుగా మనకి గతంలో ఉండే అనుభవాన్ని బట్టి మనకి తెలిసినటువంటి మరికొన్ని విషయాలతోటి దానికి కొన్ని యుక్తులని జోడించి అది మన లోపల నిలకడగా ఉండేట్టు చేసుకునేటటువంటి ప్రక్రియకి మననము అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశం చేస్తున్నాడు. కర్మాచరణ చేయవయ్యా, ఈ మాట చెప్పాలి. నీ బాధ్యతను నెరవేర్చు. నీ బాధ్యత అని గుర్తించి నెరవేరిస్తే దాని పేరు కర్మ ఆచరణ అని అంటారు. ఇది ఇహపరాలకి క్షేమంకరం అని తెలిసి ఆచరిస్తే దానినే ధర్మము అంటాము. ఇది భగవంతుడి సేవ అని తెలిసి చేస్తే దాని పేరు కైంకర్యం అంటాము. ప్రతిఫల అపేక్ష అనేది లేకుండా చేస్తే దాన్ని సేవ అంటాం. పని అదే, పని మానడానికి వీళ్ళే, పని చేస్తూ ఉండాలి. కానీ ఆ చేసే పనికి వెనకాతల నువ్వు జోడించేటటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆ పనికి పేర్లు మారుతూ ఉంటాయి. మనం ఒక కాగితం మొక్క తీసుకొస్తాం. ఆ కాగితం మొక్క మీద ఇది 10 అని ప్రింట్ చేస్తాం. దాని వాల్యూ 10 రూపాయలు అంటాం.
దాని మీద 100 అని ప్రింట్ చేస్తాం, దాని వాల్యూ 100 రూపాయలు అని. కాగితం అదే, కానీ దాని మీద నువ్వు చేర్చేటటువంటి ఆ ముద్రణ, ఆ వైవిధ్యాన్ని బట్టి దాని మూల్యంలో మార్పులు ఎట్లా వస్తున్నాయో, దానికి విలువల్లో మార్పులు ఎలా వస్తున్నాయో, అట్లానే మనం చేసేటటువంటి పనికి వెనకాతల జోడించేటటువంటి ఆలోచన విధానాన్ని బట్టి దాని మూల్యాల్లో కూడా మార్పు వస్తుంది. కర్మ ఇది ఏం చేస్తా, నా పొట్ట కూటి కోసం నేను ఈ పని చేసుకోవాలి అనుకుంటూ చేస్తే అది ఉత్త పని. లేదు, ఇది మనకి బాధ్యత, చేస్తే కర్మ. ఇది నేను చేసేటటువంటి పని ఇక్కడికి అక్కడికి కూడా ఉపయోగపడేటట్లుగా నాకు దారి చూపిస్తుంది అనుకుంటూ చేస్తే దాని పేరే ధర్మ ఆచరణ. మొదటిది కర్మాచరణ, ఇది ధర్మాచరణ అని అంటుంది. మారిందేమిటి? అదే పని. వాడు అక్కడ కూర్చుని కర్ర కొట్టడం అంటే ఎస్, వాడు కొడుతూనే ఉంటాడు, కానీ ఇది నా బాధ్యత, ఇది నా యొక్క కర్తవ్యము, ఇది ఇహపరాలకి సాధనము అని తెలిస్తే దాని పేరు ధర్మమైంది. ఆ చేసేటటువంటిది దాంట్లోంచి నాకు ప్రతిఫలం ఆశించకుండా వాడు చేస్తే దాని పేరు సేవ అయింది. దేవుడు నా లోపల ఉండి నడిపిస్తున్నాడు కనుక ఈ చేసేటటువంటి పని వాడికి నేను అందిస్తుండేటటువంటి ఒక అర్పణము అనే భావంతో వాడు చేస్తే దాని పేరే కైంకర్యం అంటామండి. ఈ ఆలోచన జోడించిన విధానాన్ని బట్టి దాని ఫలితాలు కూడా మారిపోతుంటాయి. దాని మూల్యాలు ఎలా అయితే మారుతాయో, మూల్యాల వల్ల ఫలితం లభించేది కూడా మారుతుంది. ఏం చేస్తాం, ఇది నా పొట్టకూటి కోసం అంటే వాడికి వచ్చేది ఓ 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వాడికి ఇచ్చేటటువంటి డైలీ వేజెస్ ఉంటాయి. నిత్యము భత్యం ఏదో అంటారే, అదిగో ఆ భత్యం వస్తుంది వాడికి, అంతే. కానీ ఇదే వాడు ఇది నా యొక్క కర్మ ఆచరణము అని వాడు చేస్తే వాడికి శరీరం మీద ఏర్పడటానికి వచ్చినటువంటి పాప రాశి తొలగుతుంది, వాడికి ఉత్తమ జ్ఞానం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇదే వాడు ఇహపర సాధనము అని కనుక చేసినట్లయితే శరీరం ఉన్నంతవరకు వాడు ఇక్కడ ఈ పనిని చేసిన తర్వాత వాడు ఉత్తమ గతి పొందడానికి ఇది తోడ్పడుతుంది. అదే కొట్టే పని, రాళ్ళు కొట్టుడు, కర్ర కొట్టుడు, లేదా మరొక పను, ఏదో వంట చేయడము, లేదు ఏదైనా ఒక ఆపరేషన్ చేయడం కావచ్చు, రాయడం కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, నో క్వశ్చన్ వాట్ ఇట్ ఈస్. తను చేసేటటువంటి ఒక కర్తవ్యం ఇది. కానీ ఆ చేసేది ఇందులోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ చేసేటటువంటి స్థానంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు చేయించుకునేటటువంటిది వానికి ఇది అర్పణం, ఇది నేను చేసేటటువంటిది అని అనుకుంటూ వీడి చేస్తే అది వీడికి సాక్షాత్తు అదే పని మోక్షాన్ని కూడా ఇస్తుంది. మనకి భారతాది గ్రంథాల్లో ధర్మవ్యాధుడు లాంటి వ్యక్తుల యొక్క కథలు మనకి తెలుస్తూ ఉంటాయి. ధర్మవ్యాధుడు వాడు ఒక బోయ జాతికి సంబంధించిన వాడు, మాంస విక్రయణం చేసుకునేటటువంటి వ్యక్తి. కానీ తను చేసేటటువంటి పని గురించినటువంటి స్పష్టత అతనికి ఉండడం చేత, పూర్తి మననము చేసి ఉండడం చేత తను చేసే మాంస విక్రయణమైన అది అతనికి మోక్షకారకమైంది, మోక్షాన్ని సాధించి పెట్టేదైంది. ఎందరో మహానుభావులు ఇతనికి కలిగినటువంటి ఆ నిష్ఠకి పరవశులై అతని దగ్గరికి వాళ్ళకి తీరికైనప్పుడు ఇతనికి తీరికైనప్పుడు వినడం కోసమని వచ్చి అక్కడ పడిగాపులు పడి కూర్చునేవాళ్ళు అని మనకి అక్కడ చరిత్రలో తెలుస్తాను. అంటే పని మానడం కాదు, పని చెయ్యాలి, కానీ ఆ చేసేటటువంటి పని మంచిగా చెయ్యాలి, చక్కగా చెయ్యాలి. అర్జునుడికి అప్పుడు చేయాల్సిన పని ఏంటి? యుద్ధం చేయడం. ఎందుకంటే అతను పరిపాలన చేసేటటువంటి పరంపరలో వచ్చి ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని పాలించాలి. రాజ్య పరిపాలన చేయడానికి
అడ్డొచ్చారు కౌరవులు. మోసం చేసి రాజ్యం తీసుకున్నారు. మంచి కట్టుబడ్డ వాళ్ళు కనుక అడవులకి పోయి 13 ఏళ్ళు గడిపి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ భాగం వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళ భాగం వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళది వీళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, వీళ్ళని ఆ రకంగా ఉంచడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మరి అప్పుడు చేయాల్సిన బాధ్యత ఏమిటి? వాడి హద్దులో వాడిని ఉంచాలి, తాము దానికి అడ్డొస్తే వాడిని తొలగించాలి. కౌరవులతో అట్లాంటి సన్నివేశమే వచ్చింది. యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కోసం వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అందరూ అక్కడికి. శంఖాలు కూడా పూరించారు, ధనస్సులు ఎక్కుపెట్టారు, బాణాలను సంధించారు. ఇక వదలడమే ఆలస్యం. అలాంటి సమయంలో కదా అర్జునుడికి అయ్యో అని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కృప అతనిలో చోటు చేసుకుంది. వీళ్ళని నేను చంపడం ఏమిటి? ఏ క్షుద్రమైనటువంటి రాజ్యం కోసం బంధువులను చంపుకోవడం, అయ్యో నరకానికి పోతానే అని అనిపించింది. లేదు వాళ్ళెవరో నరకాల నుంచి పడిపోతారే అని అనిపించింది. రకరకాల ఆలోచనలు అతనిలో. చెయ్యాల్సినటువంటి పని, తన బాధ్యత రాజ్యానికి యోగ్యమైన పరిపాలన అందించుట అనేటటువంటి దాంట్లో అశ్రద్ధ కలిగేటట్టుగా చేసింది. శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహలోకే. అవసరమైతే నేను అడవులకు పోయి ఎలాగో అలవాటు పడ్డాను 13 ఏళ్ళు కనుక, మళ్ళీ అడుక్కుని తినడంలోనే సుఖంగా ఉంది. ఎవడు చేస్తాడు ఈ పనులన్నీ? బాణాలు వేయడం, బాణాలు కొట్టించుకోవడం, తలకాయ నొప్పులు, ఇవంతా నాకు అక్కర్లేదు, పోతానన్నాడు. బాధ్యతని విస్మరించాలని అనుకున్నాడు, కర్తవ్యాన్ని వదలాలని అనుకున్నాడు. కానీ వదలడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కష్టంగా ఉంది కనుక కర్తవ్యాన్ని వదలకూడదు. కష్టంగా ఉన్నా దాన్ని సాధించి తీరాలి. ఇది చెప్పాలి శ్రీకృష్ణుడు అర్జునుడికి. కర్తవ్య నిష్ఠ, కర్మ ఆచరణ ఇది చెప్పాలి. మంచిగా పనిచేయి, నీ బాధ్యత చేసుకోవయా అని చెప్పాలి. సారాంశం అది. ఇది చెప్పడానికి 5 అధ్యాయాల గ్రంథాన్ని నడిపించాల్సి వచ్చింది. ఏమిటి చెప్తున్నాడైనా? ఎందుకు చెప్తున్నాడైనా? తాను చెప్పేటటువంటిది కర్తవ్యాన్ని అర్జునుడికొక్కడికే కాదు, అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఎంతోమంది ప్రజ వాళ్ళకి కర్తవ్యాన్ని తను చూపించాలి. దేనికి చెప్తున్నాడైనా? జ్ఞానంలో కలగవలసినటువంటి ఒక పరిపాకాన్ని కలిగించడం కోసం. సరి అయినటువంటి తెలివి కలిగితే చేసే పనిని సవ్యంగా చేయగలుగుతాడు. ఆ సరైన తెలివి లేకపోతే ఆ పనిని స్వార్థం కోసమనో, లేదు ఇతరుడికి ఎవరికో ఏదో రకమైనటువంటి ఫేవర్ చేయడం కోసమనో వాడుతుంటాడు. ఇప్పుడు తను చేయవలసింది గురువుగా అర్జునుడికి అది మనసులో సవ్యంగా పడేటట్టు చేయాలి. కానీ చెప్పడం అయితే తను చెప్తున్నాడు. 5 అధ్యాయాల గ్రంథం చెప్పాడు. కానీ చెప్పిన దాన్ని ఇందాక మనం ఏమనుకున్నాం? విని మనస్సులో తన యుక్తులతోటి బలపడేటట్టుగా చేసుకోవడం. ఇది మంచిది అంటే అవును ఇది మంచిది, ఇలా చేయడం వల్ల ఫలానా వాడికి లాభం వచ్చింది, చేయకపోతే ఫలానా వాడికి నష్టం వచ్చింది, కనుక నేను కూడా చేయడం వల్ల నాకు కూడా లాభం కలుగుతుంది, తోటివాడికి లాభం కలుగుతుంది. ఇలాగా తనకి పరిచయం ఉండేటటువంటి వాటి కొన్ని యుక్తులతోటి దాన్ని బలపరుచుకోవాలి. కానీ బలపరుచుకోవడానికి ఆలోచన చేసే అంత టైం ఎక్కడుంది కనుక అర్జునుడికి? మననము చేయుట ఇది చెయ్యాలి. కానీ మననం చేసి తాను మనస్సులో స్థిరపరుచుకోవాలి అంటే వీడు కొంత టైం కావాలి కదా. పశువులు గడ్డి తిన్న తర్వాత కొంతసేపు కూర్చుని దాన్ని నెమరు వేస్తాయి. ఆ నెమరు వేయడం వల్ల అది పూర్తిగా అరిగి చక్కటి క్షీరం క్రింద మారి అది పైకి వస్తూ ఉంటుంది. అర్జునుల్లో కూడా అలాగ కాస్త నెమరు వేసే అవకాశం ఉండుంటే ఇతనికి ఆ చెప్పింది, ఆయన తను అడిగింది, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇదేమైనా మనసులో పడి ఉండేది. కానీ అంత తీరికేది అది యుద్ధక్షేత్రమాయే, ఉన్నదంతా సైన్యానికి మధ్యలోనాయే. కృష్ణుడు చెప్పడం అయితే చెప్తున్నాడు. పాప ఆయన ఎక్కడ ఏ విషయంలోనూ సంశయాలకి ఆస్కారం లేనంత స్పష్టంగా వివరిస్తున్నాడు. క్లారిటీ ఈజ్ దేర్. కానీ దాన్ని తిరిగి ఆలోచన చేసేటటువంటి అవకాశం అర్జునుడికి
పూర్తిగా లేకుండా పోయింది. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లవాడికి మనం వాళ్ళు రాసి ఇచ్చామండి పలక మీద, వాడు ఏం చేయాలి? దాని మీద మళ్ళీ మళ్ళీ దిద్దాలంటే వాడు ఎక్కడో కూర్చుని దిద్దాలి. కానీ వాళ్ళు ఒంటరిగా కూర్చోబెట్టామనుకోండి, వాడు దిద్దుతాడా? పలక బల్పం తీసుకొని దాంతో ఇటు అటు అటు ఇటు రౌండ్ గీవ్ మొత్తం అంతా దాన్ని బ్రహ్మాండంగా పెయింటింగ్ చేసి వదిలిపెడతాడు దాని మీద, అసలు ఏముందో తెలియనటువంటి రీతిలో. సో ఏం చేయాలి? వాడికి అక్షరాలు రావాలి అనుకున్న పెద్దవాళ్ళు పక్కన కూర్చుని వాడి చేయి పట్టుకుని ఆ బలపాన్ని పట్టించి వాడి చేత వాడు రాయాల్సింది ఒకసారి, కానీ వీళ్ళు రాసేది 100 సార్లు రాస్తారు. వాడు అనాల్సింది ఒకసారి, కానీ వీళ్ళు 100 సార్లు వీళ్ళు అంటారు. పక్కన కూర్చున్న వాళ్ళు వాడికి నోటికి పట్టేంతవరకు, మనసుకి పట్టేంతవరకు వీళ్ళు రాస్తూనే ఉంటారు. అంటే అక్షరాభ్యాసం ఎవరికి? పిల్లాడికా పెద్దాడికా? మనం అనుకుంటే పిల్లాడికి అక్షరాభ్యాసం చేస్తున్నాడండి. వాడికి ఇష్టం ఉంటే రాస్తాడు, ఇష్టం ఉంటే అంటాడు, లేకపోతే మానేస్తాడు. కానీ అభ్యాసం చేసేంత పలకా బలం పట్టుకుని వీళ్ళు ఆ పెద్దోళ్ళు మాటికి అని 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 వచ్చేంతవరకు. వేదం చెప్పే గురువులు చదువుకునే శిష్యుడికి పాఠం చెప్తుంటారు. వీడు ఒకసారి అంటాడు ఇషేత్వోర్జేత్వా, వాడు విన్నటువంటి శిష్యుడు ఇషేత్వోర్జేత్వా 2 సార్లు వాడు అనాలి. వాడికి మనసుకి వెంటనే పట్టదు కనుకోండి, మళ్ళీ గురువుగారు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ గురువుగారు చెప్పాల్సి వస్తుంది. వాడికి వచ్చేంతవరకు వీడు వలిస్తూనే ఉండాల్సి వస్తుంది, వాడితో పాటు వీడు కూడా వల్లించాలి. సో ఇలాగా మనం ఎందుకు రాయడం అని అనుకున్నాడు అనుకోండి గురువు, శిష్యుడికి కూడా అది వచ్చేటటువంటి ప్రశ్న ఉండని. అదేదో టేప్ రికార్డర్ అనుకోండి, దాని ముందర మనం ఒకసారి కూర్చుని ఒకసారి అనేస్తే శుభ్రంగా దానికి లోపల అంటుకుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఎప్పుడు అది అంటుంది. కానీ మనం మనుషులం కదా, మనకి అట్లా లోపల అలాంటి పాడు పనులు మనం చెయ్యం కనుక మనకి లోపలికి దాన్ని ఎక్కించుకొని అనవసరంగా మన బుద్ధిని మనం పాడు చేసుకోం. కృష్ణుడు అర్జునుడికి తాను చెప్పినటువంటి కర్మ ఆచరణ మనస్సుకి పట్టడానికి ఒకసారి ఇటు నుంచి, ఒకసారి అటు నుంచి, మరొకసారి మరొక పక్క నుంచి మనం వజ్రాల దుకాణానికి వెడితే, లేదు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ షాప్ ఆఫ్ దట్ కైండ్, ఏదో చీరల దుకాణం అనుకోండి, లేకపోతే మరో ఆభరణాల దుకాణం అనుకోండి, అలాంటి చోటుకి వెడితే అన్ని వైపుల నుంచి లైట్లు వేసి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి చూపిస్తే ఆ చూసేవాడికి దాన్ని చూసి అబ్బా ఎంత బాగుంది ఇది కొనకపోతే ఎట్లా, నా బతుకేమిటి అన్నట్టుగా వాడు దాన్ని కొనేసి పట్టుకొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తన దగ్గర ఇంట్లో తన దీపంలో చూస్తే అది మళ్ళీ మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆ దుకాణంలో వాడు చూపించేటటువంటి తీరు ఎంత ఆకర్షకంగానో వాడికి దీన్ని గ్రహించాలి అనిపించేట్టుగా చేస్తుంది. అట్లానే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం మనస్సులో పట్టేటంత వరకు కూడా మళ్ళీ 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 దాన్ని ఏదో ఒక రకంగా అందులో ఉండేటటువంటి జ్ఞానాంశాన్ని తీసి, జ్ఞానాంశం అంటే పని చేయాలంటే ఒరే నీకు తెలివి కావాలరా, ఏదైనా ఉదాహరణ చెక్కాలి అనుకోండి, ఎక్కడ చెక్కాలో అక్కడ చెక్కాలి తప్ప, ఇప్పుడు ఇలాంటి ఒక టేబుల్ ఉందనుకోండి, దీన్ని ఇలాగ ఒక అందమైన డిజైన్లో చెక్కాలి అనుకుంటే ఇక్కడ కొంచెం చెక్కాలి, ఇక్కడ కొంచెం చెక్కాలి, మధ్యలో ఎత్తుగా ఉండేట్టు చేయాలి. ఇక్కడ చెక్కేసి ఇలా కిందకి తీసాడు అనుకోండి, అది అసహ్యంగా తయారవుతుంది. కనుక ఎక్కడ చెక్కాలి ఎక్కడ మానాలి ఈ తెలివి వాడికి కావాలి. అంటే కర్మ ఆచరణ చేయాలి అంటే చేసే పద్ధతికి సంబంధించినటువంటి తెలివి కావాలి. అంచేతనైన తెలివి ఎలా ఉండాలో అని దాన్ని వివరించడానికి ఓ అధ్యాయం తీసుకోవాల్సి వచ్చింది. ఓవరాల్గా పని ఎట్లా చేయాలో దాన్ని చెప్పడానికి ఓ అధ్యాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ తెలుసుకున్నటువంటి తెలివి వల్ల కలిగే ఆ పని యాక్టివిటీ ఎట్లా జరుగుతుందో చెప్పడానికి మళ్ళీ ఇంకో అధ్యాయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రతి అంశాన్ని ఎంత పూర్తిగా విశ్లేషించగలిగితే, అనలైజ్ చేయగలిగితే అంత చక్కగా దాన్ని విశ్లేషించి
అందులో ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్తున్నాడు. వినేవాడికి ఇది బోర్ అండి. ఇప్పుడు నీకు ఆ కంచంలో మంచి జిలేబీ వడ్డించి, నాయన ఈ జిలేబీ ఎలా తయారవుతుందో తెలుసునా, దీన్ని ఈ రౌండ్లు ఎలా అవుతాయో తెలుసునా, దానికి ఆ గోల్డ్ కలర్ ఎలా వచ్చిందో తెలుసునా, ఆ మధ్యలో కన్నం ఎలా వచ్చిందో తెలుసునా, అందులో పాకం ఎట్లా నిండిందో తెలుసునా, దానికి పిండిని ఎట్లా కలపాలో తెలుసునా, ఎట్లా నానబెట్టాలో, ఎంతకాలం నానబెట్టాలో, ఇదంతా చెప్తూ కూర్చున్నాడు. వాడికి ఎందుకండి అది? వాడికి అది బోరు కాకపోతే కంచంలో పెట్టిన తర్వాత టకా తినాలనిపిస్తుంది తప్ప వాడికి ఇవన్నీ తెలుసుకోవాలి వాడికి ఎందుకు ఉంటుంది? వాడికి అర్జునుడి గదశ కూడా అలానే ఉందండి. అర్జునుడికి వినాలి అనేమి పెద్ద అంత జిజ్ఞాస, ఒక క్యూరియాసిటీ అయితే అతనికి ఏమీ లేదు. కానీ అతని కోసం కాదు భగవద్గీత చెప్పేది, మన కోసం చెబుతున్నాడు ఆయన. మన కోసం చెప్తున్నాడు కనుక మళ్ళీ మనకి ఎప్పుడైనా ఎక్కడైనా సందేహం వస్తే ఆ సందేహాలు తీరటానికి కావలసిన అంత విషయాన్ని అందులో పెట్టి తానివ్వాలి. అందుకోసం దాన్ని ఎంత బాగా తగునో ప్రతి పనిని కూడా అంత చక్కగా విశ్లేషించి ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే శిష్యుడు చేసే పనిని కూడా గురువుగారే చేసుకుంటున్నాడు. పాపం ఇదే చెప్పాడు ఆయన, అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. ఒకసారి కనుక నీకు ఓపిక ఉండేటప్పుడు నీ బాధ్యతని నా మీద పెట్టినట్టయితే, నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని ఒక మాట అన్నట్టే, తవాస్మి ఇతి చ యాచతే అంటాడనమాట. నేను నీ వాడను కనుక నాకు ఏ అవసరం నువ్వు చేసి పెట్టు. దిస్ మచ్ ఆఫ్ సరెండర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. మనవాడు అని అప్పుడు ఆయన అనుకుంటాడు. మనవాడు అనుకున్నాడు అనుకోండి, సో ఓకే డన్. నువ్వు పంక్తిలో చివరి కూర్చున్నప్పటికీ కూడా నీకు రావాల్సినటువంటి మంచి పదార్థం ఏదో అట్టే పెట్టి మిగతా వాళ్ళకి అలా 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 చూపించి నీ దగ్గరికి వచ్చి అది నీకు అందించాల్సిన ఏదో దాన్ని అందిస్తాడు. ఈ పని నేను చేసుకుంటానని చెప్పాడు ఆయన. చూడండి, ఒక సమర్థుడైనటువంటి అడ్వకేట్కి మనం బాధ్యతను అప్పగించామనుకోండి, ఏదైనా ఒక కేసు లాంటిది వచ్చినప్పుడు, వై వీ నీడ్ టు వరీ అగైన్. ఆ సమర్థుడైనటువంటి ఆ లాయర్, ఆ అడ్వకేట్ తాను పెడతాడు, తానే ఆర్గ్యూ చేస్తాడు, ఏం కావాలో ఆ సమాచారం అంతా తనే సేకరించుకుంటాడు, చెబుతాడు, గెలుపు నీకు వచ్చేటట్లుగా చేసి పెడతాడు. అట్లాగా భగవంతుడు కూడా అహం స్మరామి, ఒకసారి నువ్వు కనుక నా యందు బాధ్యతని పెట్టినట్టయితే, పోనీ అది కూడా ఎప్పుడో ఆయా అవసరం వచ్చినప్పుడు కాదు, నీకు అన్నీ బాగుండేటప్పుడు, నీ ఒళ్ళు బాగున్నప్పుడు, నీ మనస్సు బాగున్నప్పుడు, నీ బుద్ధి బాగున్నప్పుడు, నీ ఇంద్రియాలు బాగున్నప్పుడు, నీ మూడ్స్ అన్నీ చక్కగా పనిచేస్తుండేటప్పుడు, అలాంటి టైంలో స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే సతి, అప్పుడు స్మర్త, అప్పుడు నన్ను స్మరించు, చాలంతే. తతస్థం మ్రియమాణంతు కాష్ట పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం. పాపం వాడు నాయందు భారం పెట్టాడు కదా, బాగుండే రోజుల్లో పెట్టాడు కదా. ఈ బాగుండనే సమయంలో వాడి ఇంకా ప్రాణం పోతుండే టైంలో, ఒరే ఇప్పుడు నన్ను తలుస్తావా తలవా, వై షుడ్ ఐ సే దట్? వాడికి బాగుండే రోజుల్లో వాడికి అవకాశం ఉండే రోజు ఒకసారి వాడు పెట్టాడు భారాన్ని, దాంతో అక్కడికి అది క్లోజ్. మిగతా పని వాడు చెయ్యక్కర్లే, నేను చేసుకుంటాను అని ఆయన మనకి వాగ్దానం చేసినట్టుగా మన విషయం తను తలుచుకుంటూ మనకి లోపల మనస్సులో ఒక పరిపాకం కలిగేటట్లుగా, తద్వారా మనం చేసేటువంటి మననము నిలకడ కలిగేటట్లుగా ఆయన చేసుకుంటాడు. మన మనస్సులో మార్పు వచ్చేటట్టుగా తను చేస్తాడు. ఆ మనసులో ఒక నిశ్చయం ఇది కలిగేటట్టుగా చేసి అప్పుడు మన పనులని సవ్యంగా జరిగేట్టు తను చేస్తాడు. చెప్పాల్సింది ఒకటే, ఆయన నీ బాధ్యతని చెయ్యి, యుద్ధము చెయ్యి. అయితే అక్కడక్కడికి మధ్య మధ్యలో ఈ మాట చెప్తున్నాడు ఆయన. కానీ
ఆ మాట ఈ అర్జునుడి యొక్క హృదయంలో నిలకడ కలిగేటట్టుగా తను ఎంత పెద్ద గ్రంథం చెప్పాల్సి వచ్చిందో. సుమారుగా 540 శ్లోకాల గ్రంథాన్ని తను నడపాల్సి వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత చివరికి వెళ్ళాక అప్పుడు మామేకం శరణం వ్రజ మా శుచః, నన్ను ఆశ్రయించవా, అనవసరంగా ఏడవక్కర్లేదు నువ్వు అని అతని భుజం తట్టి కార్యక్రమంలోకి నడిపించాల్సి వచ్చింది. అప్పుడు అర్జునుడు లేచాడు. అప్పుడు తను పారేసిన ధనస్సును మళ్ళీ తీసుకున్నాడు. సో కర్తవ్య నిష్ఠ ఎవడెవడికైతే కలగాలి, ఎవడెవడైతే సవ్యమైనటువంటి రీతిలో పని చేయాలి, దానికి తగ్గట్టుగా మనస్సుని సరి చేసుకోవాలి అని అనుకుంటాడో అలాంటి వాడికి కావాల్సిన ఉపదేశం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేస్తూ 4 అధ్యాయాల గ్రంథాన్ని నడిపిస్తున్నాడు. మొదటి అధ్యాయం ఎలాగా అర్జునుడికి కలిగినటువంటి దుఃఖంతో పోయింది. 2, 3, 4 అధ్యాయాల్లో ఆయన మొట్టమొదట ఆత్మతత్వాన్ని, శరీరం వేరు నువ్వు వేరోయ్, ఇది ఫస్ట్ గుర్తించు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో ఈ శరీరంతో నువ్వు పని చేయాల్సి ఉంటుంది స్పష్టం చేశాడు. ఆ పని చేసేటప్పుడు తెలుసుకుని చేయాలి, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు చెప్పాడు 4వ అధ్యాయంలో. ఆ తెలుసుకుని చేసేటప్పుడు నువ్వు చేసే కర్మ యొక్క ఫలితాన్ని ఎక్కడ వదలాలి, ఎలా వదలాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. దాని పేరే కర్మ సన్యాస యోగము అని పేరు పెట్టాడు. భగవద్గీతలో 5వ అధ్యాయానికి పేరు కర్మ సన్యాస యోగము. కర్మని వదులుట, ఎక్కడ వదలాలి, ఎలా వదలాలి, దేన్ని వదలాలి, ఇది చెప్పడానికి అర్జునుని ముందుకు తీసుకువెడుతూ 9 శ్లోకాల దగ్గరికి వచ్చాడన్నమాట. ఆయన 8 శ్లోకాల దాకా మనం చెప్పుకున్నాం. 9వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.